తీర్థయాత్రయందున్న అంతర్లీనమైన సిద్ధాంతము భక్తి. ఒక తీర్థయాత్రకి ఎందుకు వెడతాం? కేవలం భక్తితోనే వెడతాం తప్ప నేను ఎవరు తీర్థయాత్రకి వెళ్ళినా ఇంకొక కారణానికి వెడతారు అన్న మాట నా నోటి నుండి కూడా నేను ఉచ్చరించను. ఎవ్వరు వెళ్ళినా పరమ భక్తితోటే వెడతారు. పరమభక్తితో తీర్థయాత్రకి వెడుతున్నారు అంటే ఆ భక్తి అసలు సింహాసనం దగ్గర పరమేశ్వరుని యొక్క అనుమతి తీసుకోవడంలో కూడా ఉండాలి కదా. అసలు ఇక్కడ ప్రారంభం లేని భక్తి తీర్థయాత్ర దగ్గరికి వెళ్ళి అది పండడానికి అవకాశం ఎక్కడుంటుంది? పిండి లేనిది పండెక్కడి నుంచి వస్తుంది? విత్తు లేనిది చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో సింహాసనం దగ్గర అనుమతి తీసుకోవడమే చేత కానప్పుడు ఇంకా తీర్థయాత్ర చెయ్యడంలో భక్తి పరిపూర్ణంగా పండుతుందనేటటువంటి విశ్వాసం ఎక్కడ ఉంటుంది? అందుకే మొట్టమొదట సింహాసనం దగ్గర అనుమతిని తీసుకోవలసి ఉంటుంది. మన ఇంటి పూజామందిరంలో సింహాసనం ఎక్కడుందో ఆ పూజామందిరంలో కూర్చుని పరమేశ్వర నేను ఒక వారం రోజులు తీర్థయాత్రకు బయలుదేరుతున్నాను, నన్ను అనుగ్రహించండి అని చెప్పాలి. ఎలా మనం తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు సింహాసనం దగ్గర అనుమతి తీసుకుంటామో అలాగే మనం ఏ ఊరిలో ఉంటున్నామో ఆ ఊరి యొక్క అధిష్టాన దేవతకి కూడా ఇంట్లోనే కూర్చుని నమస్కారం చెయ్యాలి. అథవా మరిచిపోతే ఊరి పొలిమేర దాటే లోపల చెప్పులు విప్పి నమస్కారం చెయ్యాలి. ఆ ఊరికి ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మన కాకినాడ పట్టణానికి నూకాలమ్మ తల్లి లేదా బాలా త్రిపుర సుందరి ఆవిడ అధిష్టాన దేవత. ఆ తల్లి యొక్క అనుమతి అడగాలి. ఎందుచేత అంటే చూడండి, సాధారణంగా గ్రామ దేవతలు అంటారు, వాళ్ళు ఈ ఊరిలో ఉండడానికి వాళ్ళది అధికారం. నేను ఈ ఊరిలో ఉన్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను ఈ ఊరిలో బ్రతికి ఉన్నాను. బ్రతికి ఉన్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే మంచాన పడి ఉండడం కాదు, నూకలు తింటున్నాను. నాకు భూమి మీద నూకలు ఉన్నాయంటారు. అన్నం తింటున్నాను. ఈ ఊరిలో అన్నం తిని ఈ ఊరిలో బ్రతికి ఈ ఊరిలో నీళ్లు తాగి ఈ ఊరి మనుష్యుల మధ్యలో జీవనం చేస్తూ సుఖదుఖాలను అనుభవిస్తున్నాను. ఈ ఊర్లో ఉన్నవాణ్ణి అన్నం తింటూ ఓ కొడుకు కూతురు పుట్టారు. ఆ కూతురికి బిడ్డలు పుట్టారు. నేను నా వంశాభివృద్ధిని చూస్తున్నాను. జీవితంలో అభ్యున్నతి పదంలో నడవడానికి ఆ తల్లి నన్ను అనుగ్రహించింది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే నేను మళ్ళీ ఇక్కడ నూకలు తినడానికి రాగలను. ఆ తల్లి పరమ సంతోషంతో వెళ్ళిరా, నీకు ఈ ఊళ్ళో నూకలు ఉన్నాయిలే, సంతోషంగా తిరిగిరా అందనుకోండి, నేను ఎంత దూరం వెళ్ళనివ్వండి మళ్ళీ తిరిగి కాకినాడ పట్టణానికి ప్రమాదరహితంగా వచ్చి ఇక్కడ నూకలు నేను తినగలను, ఇక్కడ అన్నం తినగలను. అందుకే ప్రతి సంవత్సరంలో ఏదో ఒక తిథి నాడు ఆ ఊరి అధిష్టాన దైవానికి నైవేద్యాలు పెడతారు. ఇప్పటికీ మీరు వింటూ ఉంటారు ఆ మాట, ప్రతి ఇంట్లో నైవేద్యాలు పెట్టామండి అంటారు. నైవేద్యాలు పెట్టామండి అంటే ఎవరికి? ఆ ఊరి అధిష్టాన దైవానికి నైవేద్యం పెడతారు. మగపిల్లలు ఉన్నవాళ్ళు ఒకలా, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఒకలా, మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఉన్నవాళ్ళు ఒకలా అమ్మవారికి నైవేద్యం చేస్తూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం. నైవేద్యం చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అంటే అమ్మా నువ్వు మమ్మల్ని అనుగ్రహించావు కాబట్టి నాకు ఈ ఊళ్ళో నూకలు ఉన్నాయి, ఈ భూమి మీద బతకగలుగుతున్నాను, అందుకని ఊరి అధిష్టాన దైవానికి నమస్కారం చేసి బయలుదేరాలి. అలా నమస్కారం చేసి బయలుదేరితే ఏదైనా ప్రమాదకరమైనటువంటి సందర్భం ఏర్పడినప్పటికీ ఆ తల్లి సంతోషించి నువ్వు తిరిగిరా, ఇక్కడ నీకు నూకలు ఉన్నాయి అని తల్లి అన్న కారణం చేత వాడు ప్రమాదం నుంచి బయటపడి ఊరు తిరిగి వస్తాడు. అందుకే ఊరి అధిష్టానానికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళరు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే కాళిదాస మహాకవి రఘువంశము అని ఒక కావ్యాన్ని రచన చేశాడు. ఆ రఘువంశంలో రఘుమహారాజు గారి దగ్గర నుంచి రామచంద్రమూర్తి తర్వాత వచ్చినటువంటి లవకుశులు ఇతర రాజుల విశేషాలను కూడా ఆయన వర్ణించాడు. అందులో రామచంద్ర ప్రభువు ఆ రాజ్యాన్ని చేసి కొన్ని వేల సంవత్సరముల పాటు పరిపాలించిన తర్వాత సరయూ నదీ ప్రవేశం చేసి శరీరాన్ని విడిచిపెట్టేశారు. లక్ష్మణస్వామి మొదట సరయూ ప్రవేశం చేశారు. లక్ష్మణుణ్ణి విడిచిపెట్టి ఉండలేని రామచంద్రమూర్తి సరయూ ప్రవేశం చేశారు. రామచంద్రమూర్తి శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఆయనతో పాటుగా ఆ ఊరిలో ఉన్నటువంటి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది సరయూ ప్రవేశం చేసేశారు.
ఇంతమంది కళ్ళ ముందు వెళ్ళిపోయిన తరువాత కుశుడికి ఆ అయోధ్య పట్టణంలో ఉండబుద్ధి వేయలేదు. ఒక్కరోజు ఏకకాలంలో ఇంతమంది వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన ఆ ఏర్పడినటువంటి శూన్యాన్ని తట్టుకోలేకపోయాడు. అయోధ్య నగరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి తన పేరు మీదుగా కుశావతి అని ఒక నగరాన్ని నిర్మించుకున్నాడు. నిర్మించుకుని ఆ కుశావతి నగరంలో ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి కుశమహారాజు అంతఃపురంలో ఉన్నటువంటి హంసతూలికా తల్పం మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఆయన ప్రతిరోజు కూడా అయోధ్య పట్టణాన్ని విడిచిపెట్టేసిన అయోధ్య పట్టణం యొక్క అధిష్టాన దేవతకి సంబంధించినటువంటి మంత్రంతో ఉపాసన చేసేవాడు ఆ దేవతని. ఆయన నిద్రపోతూ ఉండగా గాజుల సవ్వడి, ఆమె పాదములకు పెట్టుకున్న మంజీరముల యొక్క ధ్వని విన్నాడు. విని కుశమహారాజు హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూశాడు అంతఃపురం. అంతఃపురంలో ఏకాంత మందిరం. ఏకాంత మందిరంలో హంసతూలికా తల్పం. ఆ హంసతూలికా తల్పం మీద ప్రభువు నిద్రిస్తున్నాడు. పరకాంత ఎవరో వచ్చి పక్కన నిలబడింది, తల్పం పక్కన. వెంటనే కుశమహారాజు గారు అన్నాడు, అమ్మా ఎవరు నువ్వు? ఇలా కాత్వం శుభే కస్య పరిగ్రహోవా అని అడిగాడు. కాత్వం శుభే, ఓ శుభప్రదమైనటువంటి లక్షణములతో కూడిన శరీరమున్నదానా? కస్య పరిగ్రహోవా, నీ చేతిని ఎవరు పుచ్చుకున్నారు? నువ్వు ఎవరి భార్యవి? కిం త్వామమార్థం, నువ్వు ఇక్కడికి ఎందుకొరకు వచ్చావు? ఏ కారణం చేత వచ్చావు? నువ్వేం భయపడక్కర్లేదు. ఉన్న కారణం ఏమిటో ఉన్నట్లుగా యథార్థంగా చెప్పేసేయి. కానీ నేను నీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. రఘూణాం వసీనాం, రఘుమహారాజు గారి వంశంలో పుట్టినటువంటి రాజులున్నారే, వాళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారు. వారు ఎట్టి పరిస్థితులలోనూ కూడా మనఃపర స్త్రీ విముఖ ప్రవృత్తి, వాళ్ళు మనసులో కూడా పరకాంతని స్మరించారు. అటువంటి వంశంలో జన్మించానమ్మా, రామచంద్రమూర్తి యొక్క కొడుకుని. నువ్వు నా హంసతూలికా తల్పం మీద ఏకాంత మందిరంలో నేను నిద్రపోతుండగా దీని కొరకు వచ్చి నా పక్కన నిలబడ్డావు. ఆచక్షోమత్వ వశినాం రఘూణాం, నీ మనసులో ఉన్న మాట ఏమిటో చెప్పు, ఎందుకు నిలబడ్డావు అంటూ ముందు జాగ్రత్త పడుతూ మనఃపర స్త్రీ విముఖ ప్రవృత్తి, పరస్త్రీని మనసులో కూడా స్మరించవు సుమా, రఘువంశంలో పుట్టిన రాజులో అన్నాడు ఆయన. ఆవిడంది, నేను అయోధ్యానగరాధిష్టాన దేవతను. నీవు ప్రతిరోజు మంత్రంతో నన్ను ఉపాసన చేస్తున్నావు. రామచంద్ర ప్రభువు ఇతరమైనటువంటి ప్రజలు అందరూ సరయూ ప్రవేశం చేసేశారని నువ్వు అక్కడ బెంగ పెట్టుకుని ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చేసావు, కుశావతి అన్న నగరాన్ని నిర్మించి. కానీ ఇప్పుడు అయోధ్య పట్టణం ఏమైందో తెలుసా? ఒకనాడు ఏనుగుల యొక్క ఘీంకారములతో నిండి ఉండేది. ఇప్పుడు బూజు పట్టి మట్టి పట్టినటువంటి ఏనుగుల బొమ్మలు ఉన్నాయంతే గోడల మీద. ఓ కుశమహారాజా, నువ్వు ఈ కుశావతి నగరాన్ని విడిచిపెట్టి తిరిగి అయోధ్య పట్టణానికి రా. వచ్చి అయోధ్యని రాజధానిగా చేసుకుని పరిపాలించు. ఆ నగరాధిష్టాన దేవతనైన నేను చాలా చిన్నపుచ్చుకున్నాను. రామయ్య అంది. వెంటనే కుశమహారాజు హంసతూలికాదల్పం నుంచి కిందకి దూకి అయోధ్య నగరాధిష్టాన దేవత నన్ను ఆహ్వానిస్తోందని కుశావతి నగరాన్ని విడిచిపెట్టి అయోధ్య నగరానికి వెళ్ళిపోయి దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. అంటే మనకి ఎంత స్పష్టంగా ప్రతి నగరానికి అధిష్టాన దేవత ఉంటుంది. ఆ నగరానికి ఉండేటటువంటి అధిష్టాన దేవత ప్రజల్ని కాపాడుతూ ఉంటుంది, ప్రభువుకి కనపడుతూ ఉంటుంది కూడా అన్నదాన్ని కాళిదాస మహాకవి నిర్ధారించాడు. అలాగే శ్రీరామాయణ కావ్యము వేదోపబృంహణము, వేదములో చెప్పబడినటువంటి విశేషాలన్నింటినీ కూడా వివరించడం కోసమే వచ్చింది శ్రీరామాయణం. అందుకే శ్రీరామాయణం ఆదికావ్యం. ఆదికావ్యమైనటువంటి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క నడవడి ఎలా ఉంటుందో దాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రవర్తించిన నాడు వేదంలో చెప్పబడినటువంటి విషయాన్నే మనం అనుష్ఠించినట్టు అవుతుంది. అటువంటి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. బయలుదేరి కోసల రాజ్యాన్ని దాటాడు. ఆ పొలిమేర దాటుతూ అక్కడ నుంచి వెనక్కి తిరిగి అయోధ్యానగరం వంక చూశాడు. చూసి
ఆ అయోధ్యానగరాధిష్టాన దేవతకు నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, ఓ నగరాధిష్టాన దేవత తల్లి, నీకు నమస్కారం. నువ్వు అనేక మంది దేవతల చేత పరివేష్టింపబడి ఉంటావు. అటువంటి తల్లివి. నిన్ను నేను నమస్కరించి అనుమతి అడుగుతున్నాను. క్షేమంగా నేను మళ్ళీ వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చి ఈ రాజ్యంలో ప్రవేశించేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడిగి ఆయన బయలుదేరాడు. అంటే మనకి శ్రీరామాయణం వంటి ఆదికావ్యం కూడా ఒక ఊరు విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ ఊరి యొక్క అధిష్టానానికి నమస్కరించి వెళ్ళాలి. అలాగే మనం ఒక ఊరిలో ఉన్నాము అంటే ఆ ఊరి పక్కన ఉన్న నదీ జలాల్ని తాగి బతుకుతూ ఉంటాం. ఆ నదీ జలముల చేత సేద్యం చేస్తే వచ్చినటువంటి అన్నం తిని బతుకుతూ ఉంటాం. అందుకే మీరు కాశీ వెళ్ళి గంగలో స్నానం చేద్దామని బయలుదేరుతున్నారనుకోండి, కాశీ అంటే గంగ పర్యాయపదం, గంగా స్నానం అంటాం. కాశీ వెడుతున్నానండి, గంగా స్నానం చేస్తాను, అబ్బాయి అన్నాళ్ళకు వచ్చిందో అవకాశం అనకూడదు. కాశీ వెళ్ళి గంగా స్నానం చేసే ముందు యథార్థమునకు మీరు పక్కన ఉన్న గోదావరి స్నానం చెయ్యాలి. ఒకవేళ గోదావరి స్నానం చెయ్యలేకపోతే అథవా గోదావరికి నమస్కారం చెయ్యాలి. అమ్మా, నువ్వు పరమపావనివి, నువ్వు ఇచ్చిన నీళ్లు తాగి ఈ శరీరం నిలబడింది, నువ్వు పెట్టిన అన్నం తిని ఈ శరీరం నిలబడింది, ఈ శరీరం నిలబడింది కాబట్టి గంగా స్నానానికి వెడుతున్నాను. అమ్మా, నన్ను గంగా స్నానానికి అనుమతించు అని అడగాలి. అడిగి పక్కనే ఏ నదీ జలాల్ని తాగి బ్రతుకుతున్నాడో, ఏ నదీ జలముల చేత సేద్యము చేసినటువంటి పంట నుండి వచ్చినటువంటి పదార్థాన్ని తిని శరీరాన్ని నిలబెట్టుకుని ఆ శరీరంతోటే తీర్థయాత్ర చేసి ఉత్కృష్టమైన స్థితిని పొందాలనుకుంటున్నాడో ఆ నదికి నమస్కారం చెయ్యాలి. అందుకని కులదైవము యొక్క నమస్కారము, ఆ తరువాత ఊరి యొక్క అధిష్టానములకు నమస్కారము, ఏ నదీ జలములను తాగి బ్రతుకుతున్నాడో ఆ నదికి నమస్కారము చేసి తీర్థయాత్ర సంకల్పం చెయ్యాలి. తీర్థయాత్రకి బయలుదేరేటప్పుడు 2 పెట్లు సర్దుకోవాలి. ఒక పెట్టి బాహ్యం, ఒక పెట్టి ఆంతరం. అందుకే అసలు తీర్థయాత్ర నిజానికి ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే, తీర్థయాత్ర ప్రహృష్టమైనటువంటి మనస్సున్నవాడికి ఇంట్లోనే ప్రారంభం అవుతుంది. కిష్కింధకాండ పూర్తి చేస్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, జగామలంకాం మనసా మనస్వి అంటారు. స్వామి హనుమ గురించి చెప్తూ లంకాపట్టణానికి మనస్సుతో ఆయన చేరిపోయాడు అన్నారు. అసలు మనసు ఉత్సాహభరితంగా ఉండాలి. ఒక పట్టణానికి మనం తీర్థయాత్రకు బయలుదేరుతున్నాం అనుకోండి, ఒక 2-3 రోజుల ముందు నుంచే పరమోత్సాహంగా మాట్లాడుకోవడం ప్రారంభం కావాలి. ఓ తిరుపతి వెడుతున్నారనుకోండి, ఆ తిరుపతి వెడుతున్నాం, ఏదో ఫలానా రోజుకి చేరుకుంటాం. చేరుకోగానే సాధ్యమైనంత తొందరగా మనం ఏదో ముందు మంగాపట్టణం వెడదాం, మంగాపట్టణం వెళ్ళి ఆ తల్లి పద్మావతీదేవిని దర్శనం చేద్దాం. పద్మావతీదేవిని దర్శనం చేయడంతో పాటుగా చాలా కాలమైంది ఎప్పుడూ చెయ్యలేదు, అబ్బా ఆ పద్మావతి కోనేరు ఇప్పుడు ఎంత చక్కగా ఉంచుతున్నారు, కాబట్టి మనం ఈసారి పద్మావతి కోనేట్లో స్నానం చేద్దాం. పద్మావతి కోనేట్లో స్నానం చెయ్యాలి కాబట్టి మనం వెళ్ళిపోవడం కాదు, ఓ తువ్వాలు ఏదో ఓ పంచల్ చాపు ఇవి వేరుగా పెట్టుకొని అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ బొట్టు పెట్టుకోవడానికి ఎక్కడుందని వెతుక్కోకుండా కాస్త కుంకం, కించిత్ విభూతి, వీటిని కూడా 2 పొట్లాలు కట్టుకుని పట్టుకెళ్ళాలి. కాబట్టి ఆ పంచల్ చాపులో ఓ విభూతి పొట్లం, ఓ కుంకం పొట్లం పెట్టుకున్నామా, మనం మంగాపట్నంలో చక్కా పద్మావతి కోనేట్లో స్నానం చేసి అమ్మవారి దేవాలయంలోకి దర్శనానికి వెడతాం. అమ్మవారి దేవాలయంలోకి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈసారి కుంకుమార్చన చేసుకునేటటువంటి అవకాశాన్ని పొంది ఒక్కసారి అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణం చెయ్యాలి. ఆ అంతరాలయ ప్రదక్షిణం చేసి వచ్చి అమ్మవారికి దగ్గరగా ఆ తల్లి యొక్క వైభవాన్ని చూడాలి. ఆ తల్లి ఇలా పాదాల్ని చూపిస్తూ ఇలా అభయహస్తం పట్టి ఆ కళ్ళు, కామాక్షి కళ్ళు ఎలా ఉంటాయో అలా కనపడుతున్నటువంటి ఆ కళ్ళు, ఆ పెట్టుకున్నటువంటి చక్కటి బొట్టు, ఆ తల్లి కట్టుకున్న పట్టుబట్ట, ఆమె యొక్క పెద్ద చీర అంచు, ఆవిడ వేసుకున్న నగలు, ఆ తల్లి యొక్క కారుణ్య దృష్టి, ఇవన్నీ ఒక్కసారి చూడాలి. అమ్మ దగ్గర ఆ ప్రేమ, ఆ ఆనందం ఒక్కసారి పొందాలి.
అబ్బా పైన గజలక్ష్మి ఉంటుంది, ఒక్కసారి చేతులు ఎత్తి అమ్మవారిని ఆ గజలక్ష్మిని ముట్టుకోవాలి, వంగి గడపకి నమస్కారం చేసుకోవాలి. చక్కగా మనం ఆ దేవాలయంలో ఎక్కడ కూర్చుని కాసేపు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుందాం, ఎక్కడ కూర్చుని కనకధారా స్తోత్రం చేసుకుందాం. ఆ బలరామకృష్ణుల దేవాలయం, ఆ పక్కన సుందరేశ్వర స్వామి దేవాలయం, ఇదంతా చాలా హడావిడిగా ఉంటుంది, భక్తులు తిరుగుతూ ఉంటారు. అక్కడ కూర్చుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. ఒక్కసారి అక్కడ ఉన్న రక్షకులకు చెప్పి ఆ విమాన లక్ష్మి ఉన్నటువంటి ప్రాంతం ఆ పక్కన కొద్దిగా నిశ్శబ్దంగా ఉంటుంది, అయ్యా ఒక్క 10 నిమిషాలు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని వెళ్ళిపోతామని చెప్పి మనం ప్రదక్షిణంగా వెళ్ళి అక్కడ కూర్చుని కాసేపు మౌనంగా మనందరం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుందాం. ఒక్క లక్ష్మీ అష్టోత్తరమే చదువుదాం. ఇంకక్కడి నుంచి మళ్ళీ కనకధార అవన్నీ కూడా చదివితే అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. 10 నిమిషాలు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని లేచిపోదాం. అలా చేద్దాం మనం అని చక్కగా భార్య పిల్లలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారనుకోండి, అసలు తీర్థయాత్ర మానసికంగా ప్రారంభమైంది అని గుర్తు. తీర్థయాత్ర గురించి మానసికంగా సంకల్పం ఏమీ లేదు. ఎంతసేపు పెట్టి సర్దుకోవడం అంటే పెట్టి సర్దుకోవడానికే పరిమితం అయిపోయారనుకోండి, మీరు మానసికంగా క్షేత్రానికి వెళ్ళి అనుభవించవలసిన వాటి గురించిన ఉత్సుకత అసలు ఏర్పడదు. ఈసారి మనం తప్పకుండా ఓ పని చెయ్యాలి. ఈసారి మనం ఎలాగో ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి పుష్కరిణి స్నానానికి వెడతాం కదా, ఈసారి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించినటువంటి రోజు సప్తమి తిథితో కూడినటువంటి ఆదివారం హస్తానక్షత్రంతో వచ్చింది. గొప్ప అదృష్టం. కాబట్టి సూర్యనారాయణమూర్తి అభిషేకానికి కూడా వద్దాం. మళ్ళీ అక్కడ పుష్కరిణి స్నానం చేసేసి అలివేలు మంగాపట్నం వచ్చి సూర్యనారాయణమూర్తి గుళ్ళో అభిషేకం కూడా చూసి మళ్ళీ వెడదాం. ఒకసారి చక్కగా ఒకసారి మానసికమైనటువంటి ప్రణాళికని నిర్మాణం చేసుకున్నారనుకోండి, మనసు ఆర్ద్రతని పొందుతుంది, తడిసి ముద్దవుతుంది, భగవత్ స్పర్శని పొందుతుంది, ముందే అది ఉత్సాహాన్ని పొందుతుంది. నేను ఒక ఆయన్ని చూశాను, ఆయన తిరుపతి వెళ్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు విని నేను తెల్లబోయాను. ఆయన అన్నాడు, మనం నిద్రపోకూడదు సుమా, రేణిగుంట వచ్చిందంటే తిరుపతి వచ్చిన తర్వాత లేద్దామని పడుకోకూడదు, రేణిగుంట దగ్గరే లేచి కిటికీ దగ్గర కూర్చోవాలి. కూర్చుంటే కొండలు కనపడడం మొదలు పెడతాయి. ఆ కొండలు బద్దలైనట్టుగా జేగురు రంగుతో రాళ్లతో కనపడతాయి పైన. అక్కడ స్వామివారి యొక్క నామం, స్వామివారి యొక్క శంఖం చక్రం కనపడతాయి. ఆ దీపాలు వెలుగుతుంటాయి. దూరం నుంచి అసలు మనం ఆ 7 కొండల్ని జుర్రేసుకోవడంతో మొదలు పెట్టాలి. తర్వాత ఇంకొకటి చెప్తున్నాను, రైల్లోంచి దిగినప్పుడు చెప్పులతో కాలు కింద పెట్టినా బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనందరం గబగబా ఒక్క 4 అడుగులు ముందుకెళ్ళి ఆ రైలు పెట్టి దగ్గరే చెప్పులు ఇప్పితే దిగే వాళ్ళకి ఇబ్బంది, 4 అడుగులు ముందుకేసి చెప్పులు ఇప్పి ముందు తిరుపతి భూమిని చేతులతో ముట్టుకుని నమస్కరించి మళ్ళీ చెప్పులు వేసుకుందాం. తప్ప చెప్పులతోనే నడవద్దు. ఆ ప్రదేశం అటువంటిది, ఆ తిరుపతి పట్టణం అటువంటిది. శంకర భగవత్పాదులు, అన్నమయ్య, పురంధరదాస్ గారు, ఎంతమంది మహాపురుషులు తిరిగిన ప్రదేశము. కాబట్టి ఒక్కసారి మనం కాళ్లతో తొక్కే ముందు చెప్పులతో తొక్కకుండా పాదములతో స్పృశించే ముందు ఇంతకన్నా దిక్కు లేదని చేతులతో ముట్టుకుని నమస్కరించి చెప్పులు వేసుకుందాం. ఇప్పుడు కొడుకు వింటూ ఉంటాడు, కూతురు వింటూ ఉంటుంది, భార్య వింటూ ఉంటుంది. వింటున్నావా, మర్చిపోయి గబగబా వెళ్ళిపోకు, మనం అలా చేద్దాం అని. తిరుపతిలో ఉన్న నాళ్ళు తెల్లవారకట్ట కాఫీ గురించి మనం వెంపర్లాడద్దు. మొట్టమొదట దైవ దర్శనమి. ఒక్క 3 రోజులు మనం అసలు కాఫీ ప్రసక్తి తీసుకురావద్దు. తెల్లవారి లేస్తూ తిరుమలలో ఉన్న నాళ్ళు మనం తెల్లవారకట్ట 4 గంటల వరకు నిద్రపోవడం, లేకపోతే మనకి ఏదో 300 రూపాయల టికెట్ ఉంది, అర్చనానంతర దర్శనం ఉందని లేవడం కాదు. ప్రతిరోజు 3 అయ్యేటప్పటికి లేచి బయటికి వచ్చి కూర్చుందాం. స్వామి సుప్రభాతం వినపడుతూ ఉంటుంది. ఆ సుప్రభాతాన్ని కళ్ళు మూసుకొని మనసా ఆనందిద్దాం. మనకి నోటికి వచ్చు కదూ, వీలైతే స్నానాలు చేసేసి బయటికి వెళ్ళి మనం కూడా సుప్రభాతం చదువుదాం స్వామికి. లోపల గంటలు మోగుతాయి కదూ, కళ్ళు మూసుకొని మనసా వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేద్దాం ఆనంద నిలయంలో. అక్కడ ఉన్న 3 రోజులు మాత్రం మనం పావుతొక్కు 3కి లేచిపోతాం. రాత్రి తేలికైన పదార్థం తిని పడుకుందాం. ఎందుకంటే తొందరగా జీర్ణం అవుతుంది. బరువైన పదార్థం తింటే జీర్ణం అవ్వదు, అక్కడి నుంచి తొందరగా లేచిన ఇబ్బంది. అందుకని తక్కువ పదార్థం తీసుకుందాం. మీరిప్పుడు అక్కడికి వెళ్ళి ఉండేదానికన్నా ఇక్కడ నుంచే కలిసినప్పుడల్లా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మనసు తడిసిపోతుంది. ఓ పాత్రలో నీళ్లు పోసి ఓ పంచె అందులో పడేశాననుకోండి,
ముంచకుండా నేను పడేసాను అనుకోండి, అది క్రమక్రమంగా తడి పీల్చుకుంటూ బరువై నీటిలోకి మునిగిపోతుంది ఓ అరగంట అయ్యాక. అలా మీరు తీర్థయాత్రకి ప్రారంభం చెయ్యకముందే అసలు మనసు ఆర్ద్రమైపోతుంది, తడిసిపోతుంది తీర్థయాత్ర యొక్క ఉత్సాహంతో. అప్పుడు ఆ రైలులో కూర్చోవడంలో ఆనందం, ఆ వెళ్ళడంలో ఆనందం, ఆ కొండలు చూడడంలో ఆనందం, ఆ దిగడంలో ఆనందం, ఆ ఆర్ద్రత కల్పించలేదనుకోండి, తోటి యాత్రికులతో మీరు అసలు ఎలా సంతోషంగా క్రమశిక్షణతో మీరు ప్రవర్తించగలుగుతారు చెప్పండి? మీరు ప్రవర్తించలేరు. ఎందుచేత అంటే నేను ఇంత సున్నితమైన అంశాన్ని స్పృశించానని మీరు అనుకోవద్దు. వెంకటాచలం బయలుదేరాము అంటే దిగిన దగ్గర నుంచి ఎంత ఎక్కువసేపు మనం భగవత్ సేవలో గడపగలమన్న దాన్ని లెక్కలో పెట్టుకోవలసి ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.